ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు చేసే పని ఇళ్లల్లో పనిచేయటం కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, లిఫ్ట్లో కూర్చునేవాడివి కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఇస్త్రీ చేయవచ్చు, లేదా ఏ చిన్న చితక ఉద్యోగం కావచ్చు, ఎంత పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు. బైబిల్లో ఏముందంటే మీరు మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, ఏది చేసినాను ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చెయ్యండి. ఎందుకని ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయమని ఎందుకు అంటున్నాడు? ఏదో ఒక రోజు ప్రభువు వచ్చి ఆడు కూర్చుంటాడు, ఎలా చేస్తావో చూస్తాడు. ఆ రోజు యజమాని వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? యజమాని ఎవరైతే నమ్మకంగా ఈ రెస్టారెంట్లో కష్టపడుతున్నారో వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా నా ప్రభువు తారసపడతాడో, ఏదో ఒక రోజు నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేసే చోట ఆయన వస్తాడో. ఏ రోజు వస్తారో చెప్పండి బ్రదర్. అప్పుడు కుదురుగా ఉంటావా? బైబిల్లో ఏముందో తెలుసా? ఆయన ఎలా వస్తాడట చెప్పండి. చెప్పిరాడు, దొంగ వలె వస్తాడు. అది ఆయన రెండో రాకడ గురించి కావచ్చు, లేదా నీ జీవితాన్ని పరిశీలించడానికి కావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు. సహోదరి సహోదరులు, ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను దీవించటానికి దిగి వస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వు కనిపించవలసిన స్థితిలో కనిపించకపోతే నష్టపోతావు, కష్టాలు పాలవుతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే దేవుడు నిన్ను పరిశీలించడానికి, పరీక్షించడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చే రోజు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో నమ్మకస్తుని యథార్థవంతురాలుగా కనిపిస్తావా? ఇచ్చిన పని చేస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తూ దేవుని మహింపరుస్తావు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు చేసే పని ఇళ్లల్లో పనిచేయటం కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, లిఫ్ట్లో కూర్చునేవాడివి కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఇస్త్రీ చేయవచ్చు, లేదా ఏ చిన్న చితక ఉద్యోగం కావచ్చు, ఎంత పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు. బైబిల్లో ఏముందంటే మీరు మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, ఏది చేసినాను ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చెయ్యండి. ఎందుకని ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయమని ఎందుకు అంటున్నాడు? ఏదో ఒక రోజు ప్రభువు వచ్చి ఆడు కూర్చుంటాడు, ఎలా చేస్తావో చూస్తాడు. ఆ రోజు యజమాని వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? యజమాని ఎవరైతే నమ్మకంగా ఈ రెస్టారెంట్లో కష్టపడుతున్నారో వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా నా ప్రభువు తారసపడతాడో, ఏదో ఒక రోజు నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేసే చోట ఆయన వస్తాడో.